హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మేము ఈరోజు అనుకోకుండా ప్లాన్ చేసాము. సో ఎక్కడికి వెళ్తున్నామంటే నాకు ఇష్టమైన దేవుడు శివుడి దగ్గరికి వెళ్తున్నాం. సో శివుడిని చూడడానికి. అది నార్మల్ శివలింగం కాదు, బంగారుతో చేసిన శివలింగం. ఇది ఎక్కడుంది అంటే రమణేశ్వరంలో ఉంది. సో ఇది హైదరాబాద్కి 50 to 60 కిలోమీటర్స్లో భువనగిరికి దగ్గరలో ఉంటుంది. సో మనం మ్యాప్ పెట్టుకొని కానీ వెళ్తే హైదరాబాద్ నుంచి 1.5 అవర్లో వెళ్ళిపోతాము. చాలా లాంగ్ కూడా ఏం లేదు. సో ఇది చూడ్డానికి అసలు టెంపుల్ అయితే ఎంత బాగుందంటే రియల్గా బంగారు శివలింగ స్వర్ణ మహాక్షేత్రం రమణేశ్వరం స్టార్టింగ్లో ఎంట్రన్స్లో ఫస్ట్ వెళ్ళగానే అటు ఇటు గ్రామ దేవతలు ఉంటారండి. సో లోపలికి వెళ్ళనివ్వరు. మనం గేట్లోకి ఎంట్రన్స్ అవ్వగానే ఒక సైడ్ ఆపేసుకొని గ్రామ దేవతల్ని మనం మనసులోనే మొక్కుకోవాలన్నమాట. దాని తర్వాత ఇదంతా లోపలికి వస్తే మనకు ఇక్కడ టికెట్ తీసుకోవాలి. సో పర్ పర్సన్ 100 రూపీస్ అనమాట. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు టెంపుల్ ఓపెన్లోనే ఉంటుంది. పర్ హెడ్ 100 రూపీస్ తీసుకొని కార్ పార్కింగ్కి 50 రూపీస్ తీసుకుంటారు. సో మాకు 250 రూపీస్ అయ్యింది. సో ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది కదా, అక్కడ కూడా మొత్తం శివలింగాలే. అసలు 2000కు పైగా శివలింగాలు ఉన్నాయంట ఇక్కడ. ఇవన్నీ గోశాల, ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇంకా అసలు ప్లేస్ మాత్రం చాలా బాగుంది. వెళ్ళగానే అసలు మనసు ప్రశాంతంగా, కానీ తిరిగే కొద్దీ వస్తుంటుంది అనమాట ప్లేస్. అసలు కార్ పార్కింగ్ ప్లేస్ ఇది. అక్కడికి వెళ్ళిన తర్వాత కార్ పార్కింగ్ చేసిన తర్వాత మేము గుడి దగ్గరికి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. రమణేశ్వరం చాలా మంచి ప్లేస్. ఇదేమో అన్నప్రసాదాలు డైలీ ఉంటుందన్నమాట. నిత్య అన్నప్రసాదాలు పెడతారు. చూడండి, ఇలా గుడిలోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో శివలింగం ఎవరు ఇది చేశారు అని అంటే 2017లో శ్రీ రమణానంద మహర్షి ప్రతిష్టాపన చేశారనమాట ఇది. సో ఎక్కజుడు రమణానంద మహర్షి గారి ఫొటోస్ కూడా ఉంటాయి, మనం చూడొచ్చు. ఇక్కడ అన్ని స్టాల్స్ ఉన్నాయండి. అంటే ఏమైనా ఫుడ్ తీసుకోవాలన్నా ఇక్కడికి స్కూల్ పిల్లలు కూడా వచ్చారు ఈరోజు అనుకోకుండా. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్, లోపలికి వెళ్ళేటప్పుడు కంటే ముందు స్టార్ట్ అయ్యాయి ఇంకా ఇవన్నీ. ఫస్ట్ విఘ్నేశ్వరుడు, వెంకటేశ్వరుడు, తర్వాత ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ అంతా ఇట్లా పెట్టారనమాట. సరస్వతీదేవి, శివుడు, ఇట్లా అన్ని దేవుళ్ళు ఉంటారనమాట. శివలింగాలు మాత్రం అసలు లెక్కలేనన్ని శివలింగాలు ఉన్నాయి. మనకు నరసింహస్వామి చూసే కొద్దీ ఇంకా చూడాలి అనేది వస్తుంది అనమాట. సో ఆంజనేయ స్వామి, జై శ్రీరామ్ అంటుంది పింకీ. ఇక్కడ షిరిడి సాయిబాబాది కూడా విగ్రహాలు ఎక్కువనే ఉంటాయి. సో ఇవి రెండు ప్రతిష్టాపన చేసినట్టున్నారు రమణానంద మహర్షి గారు. ఇక్కడ ఒక శివలింగం ఉంది. ఇక్కడ ఏంటంటే భక్తులు శివలింగేశ్వరం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి కోరిక లేదా సమస్య ఏదో ఒకటి మొక్కుకొని శివుడిని ఒక హక్ చేసుకొని మళ్ళీ నా కోరిక తీరిన తర్వాత ఇక్కడికి వచ్చి నీ మొక్కు తీర్చుకుంటా అని చెప్పేసి మొక్కాలన్నమాట. అప్పుడు ఆ కోరిక మనకు నెరవేరిన తర్వాత వచ్చి మన మొక్కును మనం చెల్లించుకోవాలంట. సో మేము కూడా అలాగే చేసాము. ఫస్ట్ 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత నాకున్న కోరిక నేను కూడా ఆ శివలింగానికి చెప్పేసుకొని ఒక హక్ చేసుకున్నాను. చూడాలి, అది నా కోరిక నెరవేరితే వచ్చి మళ్ళీ ఇంకొకసారి వన్స్ విజిట్ చేసి
శివలింగానికి నా మొక్కును తీర్చేసుకుంటాను. మా హస్బెండ్, మా పిల్లలు, మనం ఎక్కడ చూసుండం కదా ఇట్లా శివలింగానికి ఇట్లా చెవిలో చెప్పి ఇట్లా హగ్ చేసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత కోరికల్ని మొక్కు తీర్చుకోవాలి అనేది. సో ఇక్కడ ప్రత్యక్షంగా తాకడం ఇలా మంచిగా ఉంటుందన్నమాట. సో అట్లా శివలింగానికి ఇట్లా మనం మొక్కినప్పుడు ఎంత మంచిగా అనిపిస్తుందంటే అసలు మైండ్లో ఉన్న టెన్షన్స్ అన్నీ రిలీఫ్ అయ్యి అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. వీలైతే ఇంకోసారి కూడా విజిట్ చేయొచ్చు. విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది ఖచ్చితంగా. అందరు దేవుళ్ళు ఉంటారు. ఇది కాలభైరవుడిది విగ్రహం. జగదాంబ అమ్మవారి టెంపుల్. ఇదేమో రమణేశ్వరం. ఇది 11 లోహాలతో చేసిందనమాట. సో దీనికి అభిషేకం చేస్తే మనము మొత్తం అక్కడున్న శివాలయాలకు ఎన్ని శివలింగాలు అయితే ఉన్నాయో అదొక్క శివలింగంకి అభిషేకం చేస్తే అందరికీ చేసినంత ప్రతిఫలం ఉంటుందంట. సో ఇదేమో ధనలక్ష్మి శివలింగము. ఇక్కడ ఏంటంటే కాయిన్స్తో చేయాలంట. 108 కాయిన్స్తో అర్చన చేసి అందులో 8 కాయిన్స్ ఇంటికి తీసుకొని వెళ్ళాలంట. అప్పుడు అలా చేస్తే మనకి ఇంట్లో ఉన్న ఐశ్వర్యం అంటే ధనప్రాప్తి బాగా కలుగుతుందంట. శ్రీ ధనలింగేశ్వరుడు. ఇవేమో ఇంకా ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క నామం లాగా ఉందన్నమాట. కుస్త ఋషి శివలింగాయ నమః అని అట్లా, ఓం రుకండ ఋషి శివలింగాయ నమః అట్లా చాలా 1008 నామాలతో శివలింగాలు ఉన్నాయి. 2000కు పైగా శివలింగాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే. ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ ఇంకా ఇది సాయిబాబా. ఇక్కడ సాయిబాబా విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి. ఇందులో ముందరికి ఇంకా లోపలికి వెళ్తే ఒక సాయిబాబా కూర్చున్నది, ఎక్కడ సాయిబాబా కూర్చున్నది ఉండదు కదా. సో ఇక్కడ సాయిబాబా కూర్చున్నది కూడా ఒక విగ్రహం ఉంటుందన్నమాట. ఇంకా శివుడి ఇష్టం ఉన్న భక్తులకైతే ఇది చాలా మంచి ప్లేస్ అని చెప్పచ్చు. నార్మల్గా భక్తి ఉన్న వాళ్ళకు కూడా మంచి ప్లేసే. కాకపోతే శివుడు ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఇది ఇంకా చూడాల్సిన ప్లేస్. సో వీలైతే చాలా అంటే ఒక హాఫ్ డే వెళ్ళినా కూడా అవుతుంది టైం. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి దర్శనం చేసుకొని అయిపోయి వచ్చేవరకు మనకి ఎక్కువ టైం పట్టదు, హాఫ్ డేలో అయిపోతుంది. సో మనకి ఇట్లా ఏంటంటే ఒక్కొక్క కంపార్ట్మెంట్ లాగా ఉంటుందన్నమాట. సో అందులో మొత్తం అన్ని శివలింగాలు. ఇదిగోండి ఇట్లా ఇక్కడ కృష్ణుడు కదా, మధ్యలో సాయిబాబా ఉంటాడు, మొత్తం చుట్టూ అన్ని శివలింగాలే. ఇదిగోండి ఇది శివలింగం. అన్ని నామాలతో ఉన్న ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. కాకపోతే గేట్స్ అన్నీ లాక్ చేసి ఉన్నాయి, బయట నుంచి చూడాల్సిందే మనము. మేబీ మండే రోజు వెళ్తే ఓపెన్ ఉంటుందేమో నాకు తెలీదు. సో అదిగోండి సాయిబాబా. ఇలా మొత్తం 6 ప్లేసెస్లో మొత్తం అన్ని శివలింగాలే ఉంటాయి. వెళ్తూ ఉండే కొద్దీ, నడుస్తూ ఉండే కొద్దీ శివలింగాలు కనిపిస్తూనే ఉంటాయి. మొత్తం నామాలతోనే వాటి పేర్లు కూడా ఉంటాయి. సో మనం గేట్ లాక్ చేసినందుకు మేము లోపలికి వెళ్ళలేకపోయినాము.
సో ఒక థర్డ్‌దో, ఫోర్త్‌దో గేట్ ఓపెన్ ఉంది. అందులో ఏంటంటే నిన్న వెళ్ళినప్పుడు షష్ఠి ఉండే. సో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయొచ్చని చెప్పేసి అక్కడ ఓపెన్ చేశారు. కానీ అభిషేకాలది కొంచెం టికెట్ కాస్ట్ ఎక్కువ ఉంది. 300 ఉంది. 300లో వాళ్ళు మనకు ఆల్రెడీ వాటర్‌తో పాలని మిక్స్ చేసినది అవి ఉంటుందన్నమాట. సో ఒక చెంబు 2 చెంబులతో ఫస్ట్ ఒక చెంబు పాలతోన అభిషేకానికి ఇస్తారు. ఇంకొకటి 2, 3 చెంబులతోన వాటర్ ఇస్తారు. సో అభిషేకానికే మనం 300 పే చేయాలి. నిన్న చేశారు అక్కడికి వచ్చిన చాలామంది, కానీ మేము చేయలేదు. కానీ ఇంకా లోపలికి వెళ్ళి ప్రతి శివలింగానికి వెళ్ళి చూసే టైం దొరికింటే ఇంకా మంచిగా ఉండేది అనిపించింది. కానీ ఇప్పటికైనా చాలా హ్యాపీ. ఎందుకంటే నేను ఇప్పటిదాకా అన్ని శివలింగాలు ఒకటే దగ్గర ఉన్నది నేను అసలు ఇప్పటిదాకా చూడనే లేదు. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. సో నేను ఎంత హ్యాపీ అయినా అంటే అసలు శ్రీమంజునాథ సినిమాలో చూపిస్తారు కదా, కోటి లింగాలు ఉంటాయి అని చెప్పేసి, నేను దానికి కూడా ఎప్పటి నుంచో మా హస్బెండ్ అడుగుతున్నా వెళ్దాం అని. కానీ లక్కీగా మొన్న ఇది రీల్స్తో చూశాను అనమాట. ఈ ప్లేస్ ఇక్కడ ఇట్లా బంగారు శివలింగం ఉంది, ఇక్కడ చాలా శివలింగాలు ఉన్నాయి అన్నట్టు చూశాను. సో అది చూసినప్పుడు నేను మా హస్బెండ్కి చూపిస్తే నిన్న అనుకోకుండా తను లీవ్ పెట్టాల్సి వచ్చింది. సో అందుకని చెప్పేసి వెళ్ళాము. ఇక్కడ పాలరాతితో చేసిన శివలింగాలు కూడా ఎంత బాగున్నాయంటే అసలు మీరు మాత్రం ఖచ్చితంగా ఎప్పుడైనా హాలిడే దొరికితే వెళ్ళాల్సిన ప్లేస్. చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడికి నిన్న అనుకోకుండా స్కూల్ పిల్లల్ని కూడా తీసుకొచ్చారు వాళ్ళ టీచర్స్. పిల్లలకి కూడా ఖచ్చితంగా చూపించాల్సిన ప్లేస్. నేను ఇక్కడ ఒక గేట్ ఓపెన్ ఉందని చెప్పాను కదా, ఇదే. అదిగోండి వాళ్ళు అభిషేకం చేస్తున్నది సుబ్రహ్మణ్య స్వామి. ఇది స్ఫటిక శివలింగం అన్నమాట. అన్ని శివలింగాల దర్శనాలు మంచిగా ఉన్నాయండి అసలు. అంటే అక్కడ వరకు వెళ్ళి వాటిని చూసి, కానీ తాకలేదు. చూడడానికి ఆ మోక్షం లభించినందుకే చాలా చాలా హ్యాపీ. ఇట్లా వెళ్తూ ఉండే కొద్దీ శివలింగాలు వస్తూనే ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాము. ఇప్పుడు మెయిన్ గర్భగుడికి వచ్చాము. ఇదేంటంటే బంగారు శివలింగం, సువర్ణ శివలింగేశ్వర ఆలయం అని చెప్పేసి. ఇక్కడే గర్భగుడిలో ప్యూర్ గోల్డ్తో చేసిన శివలింగం ఉంటుంది. ఇది ప్రపంచంలో ఎక్కడా లేదండి శివలింగం గోల్డ్తో చేసింది. తెలంగాణలో మన రమణేశ్వరంలోనే ఉంది. సో ఇది 3 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్. మాకు కూడా ఇన్ని రోజులు తెలియక వెళ్ళలేదు. ఇక్కడ చూడండి రాశారు, బంగారు శివలింగ ప్రతిష్టాపన 2017 విజయదశమి రోజు చేశారు. అదిగోండి గోల్డెన్ శివలింగం. ఈ శివలింగానికి అభిషేకం చేయించుకోవాలంటే పర్ హెడ్ 500 రూపీస్ అండి. కానీ వాళ్ళు మంచి మనతో అభిషేకం అంటే పాలాభిషేకం చేపిస్తారు, నీళ్ళాభిషేకం మన గోత్రనామాలతో అర్చన చేయించి మనకు దాన్ని టచ్ చేయించి ఆ శివలింగం నుంచి వచ్చిన వాటర్ని మనం ప్రసాదంలో తీసుకునే అదొకటి ఇది లభిస్తుంది మనకు. సో ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళు అక్కడ అభిషేకం చేయించుకోండి. అభిషేకం చేయించుకోవడం వల్ల ధన ప్రాప్తి, ఇంకా పిల్లలకు చదువులో ఫాస్ట్గా అవ్వడము, ఇవన్నింటికి కూడా అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయని అక్కడ నమ్మకము. సో అందరూ ఒకవేళ వెళ్ళిన వారు ఖచ్చితంగా అమౌంట్ గురించి ఆలోచించకుండా చేయించుకోండి. ఇక్కడ చుట్టూ ఉన్న శివలింగాలు ఇంకా వరుసగా, ఇంకా అసలు ఎంత పెద్ద గ్రౌండ్ ఉందంటే వెళ్ళి చూడడానికి ప్లేస్. మొత్తం శివలింగాలు ఉంటాయి. ఇంకా సాయిబాబా అక్కడక్కడ ఇట్లా వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు, ఇవన్నీ వాల్స్కి ఉన్నాయన్నమాట. కాంపౌండ్ వాల్ లాగా ఉంటుంది కదా మనం నడిచేటప్పుడు చుట్టూ వాల్. సో వాల్కి ఉన్నవన్నమాట ఇవన్నీ. అసలు ఆయనైతే చాలా గ్రేట్. అసలు ఇంత మంచి ఆలోచన రావడం, ఇలా పెట్టాలి అన్నది ఒకటి రావడము. రమణానంద మహర్షి చేసిన ఒక గొప్ప కార్యం ఇది అసలు.
ఆయనకైతే మనం ఎంతో ధన్యవాదాలు చెప్పాలి అసలు. ఇంకా గుడి ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. దీని తర్వాత మనము వెళ్ళాల్సి ఇదిగోండి ఇట్లా మొత్తం నడవడానికి ఇట్లా చూడడానికి మొత్తం అంతా శివలింగాలే ఉంటాయి. సో దీనికి ఇంకా ఈవినింగ్ టైంలో అంటే 7 వరకే ఓపెన్ ఉంటుంది కాబట్టి దానికంటే ముందు మేము మార్నింగే వెళ్ళాము. కానీ ఈరోజు ఎండ అలా లేదు కాబట్టి సో వి ఫీల్ వెరీ హ్యాపీ. ఇక్కడ ఏంటంటే జ్యోతిర్లింగాలు మొత్తం మనకు 12 ఉంటాయి కదా, అవన్నీ మనం ఒక్కొక్కరం ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి మొక్కలేం కాబట్టి ఆ జ్యోతిర్లింగాలను కూడా సేమ్ వాటి రిప్లికా అనమాట. అవి అక్కడ ఎలా అయితే ఉన్నాయో సేమ్ అదే షేప్లో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. అవి మనకు ఒకటే ప్లేస్లో కనిపించడం అది మన అదృష్టం అనుకోవాలి. అందరం గుజరాత్, తమిళనాడు, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ మనం చూడలేనివన్నీ, కాశీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ ఇవన్నీ వెళ్ళలేనివన్నీ ఇక్కడ మనం వెళ్ళగలుగుతాం అన్నమాట. సో ఒకటి గుజరాత్లో ఉన్న సోమనాథ లింగేశ్వరం, ఇట్లా 12 జ్యోతిర్లింగాలు. కానీ వీటికి కూడా అభిషేకం చేయించుకోవాలంటే 1000 రూపీస్. 12 శివలింగాలకు వాళ్ళు మనకు సుగంధ ద్రవ్యాలతో కూడినవి అవి ఇస్తారంట. సో పాలతో అభిషేకం, వాటర్తో అభిషేకం, 12 జ్యోతిర్లింగాలను మనకు ముట్టుకునే ఛాన్స్ అభిషేకం చేసిన వాళ్ళకు మాత్రమే కలుగుతుందంట. సో మేము చేయించలేదు, కానీ నేను మొక్కాను, తాకాను, ముట్టుకున్నాను. సో అక్కడ ఒక ఆమె ఉంటుంది, తను ఓన్లీ వెళ్ళాలి, పైన నేమ్స్ ఉంటాయి, అవి చూసి చదివి ఒక్కొక్క జ్యోతిర్లింగానికి దర్శనం చేసుకొని రావాలండి. అంతే, ముట్టొద్దు, తాకొద్దు, ఓన్లీ అభిషేకం చేసిన వాళ్ళు మాత్రమే తాకాలని చెప్పారు. కానీ నేను తనకు తెలియకుండా మొక్కేసి వచ్చాను. సో అంత శివుడి అసలు అంత దూరం వెళ్ళిన తర్వాత శివలింగంని ఒక్క టచ్ కూడా చేయకపోతే అసలు అది ఏమో అనిపించింది నాకైతే. సో నేను తమిళనాడులో ఉన్న రామలింగేశ్వరం జ్యోతిర్లింగాన్ని ముట్టుకున్నాను అదే. సో దాన్ని ముట్టుకున్నప్పుడు అసలు ఎంత మంచిగా అనిపించిందంటే నాకు. అదిగోండి తను కూర్చుని చూడండి అక్కడ, ఆమెనే. ఇవన్నీ 12 జ్యోతిర్లింగాలు. అదిగోండి పైన అలా రాసుంటాయి, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ద్వారకా, కాశీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, రామేశ్వరం, ఇట్లా మొత్తం అన్ని శివలింగాల పేర్లు ఉంటాయన్నమాట. ఇదేమో కేదార్నాథ్ లింగేశ్వరం. సో అది అయిపోయిన తర్వాత మొత్తం 12 జ్యోతిర్లింగాలు అయిపోయిన తర్వాత దానికి ఇటు సైడ్ ఇంకా శివలింగాలు కూడా ఉంటాయి. సో వాటిని కూడా మనం దర్శించుకోవాలి. ఇక్కడ వీలున్నంతసేపు వాటిని మనం టచ్ చేయొద్దు, ముట్టుకోవద్దు అనే చెప్తూ ఉంటారు. సో మనం దర్శనం చేసుకొని, ఇంకా పింకీ వాళ్ళు ఉన్నారు కదా పిల్లలు, అటు ఇటు తిరుగుతూ జ్యోతిర్లింగాలను కూడా ముట్టుకున్నారు. తనేమో ముట్టుకోవద్దని అంటుంది. సో అలా దర్శనం చేసుకున్న తర్వాత దీనికి పక్కనే జలలింగాల సన్నిధి అని అంటే మొత్తం ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది నంది చూడండి ఎంత బాగుంది అసలు. యాక్చువల్గా ఇవన్నీ ఒకప్పుడు వాటర్లో ఉండేవంట, ఇంకా ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేశారని చెప్పేసి వాటర్ అన్నీ రిమూవ్ చేసేసిండ్రు. ఇదంతా వాటర్లోనే ఉంటుందంట మొత్తము. ఫస్ట్ ఇక్కడ నుంచి కూడా వాటర్ స్టార్ట్ అయ్యి మొత్తం లోపలికి వెళ్ళే కొద్దీ లోతు ఎక్కువ అవుతూ ఉంటుందంట. సో ఇవన్నీ వాటర్లో ఉండే శివలింగాలు. సో అప్పుడు ఈ వాటర్లో ఉన్నప్పుడు ఈ వాటర్కి చాలా పవర్ వస్తుందంట. అంటే అన్ని శివలింగాలకు ఉన్న పవర్ అంతా వాటర్లో ఉండడం వల్ల ఆ వాటర్ని మనం తల మీద చల్లుకోవడం వల్ల మంచి పుణ్యం అనేది వస్తుందని అక్కడ వారి నమ్మకము. సో మేము వెళ్ళినప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అక్కడ ఇంకా. సో ఇక్కడ ఏం వాటర్ లేకుండే మేము డైరెక్ట్గానే అన్నింటిని చూసి వాటి నేమ్స్తోనే చదువుకొని ఒక్కొక్క దానికి నమస్కారం చేసుకొని వెళ్ళినాము. ఇవి ఆకాశగంగా పంచభూత లింగాలు అని అంటారు. 1008 నామాలతో ఉన్న 1008 శివలింగాలు ఉన్నాయి. కనకదుర్గ అమ్మవారు.
ఆనంద తీర్థం 232 శివలింగాలు, 365 డేస్ 24/7 వాటర్తోనే ఉంటాయి. ఆకర్షకంగా పంచభూతలింగాలు అని అంటారు వీటిని. సో ఇవన్నీ ఇంకా వాటర్తో ఉన్నప్పుడు చూసింటే ఇంకా చాలా మంచిగా ఉండేది. కానీ చూద్దాం, నెక్స్ట్ టైం ఖచ్చితంగా మళ్ళీ వెళ్తాను నేను ఇక్కడికి. ఇంకా ఇప్పుడు ఇక్కడ అంటే కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి నార్మల్గానే చూసాం మేము. కానీ చాలా మంచి ప్లేస్ అసలు. మంచి మండే కానీ లేకపోతే ఏదైనా శివుడిది ఉన్నప్పుడు కానీ ఇక్కడికి వెళ్ళాలి. చాలా చాలా బాగుంటుంది. కానీ అలా స్పెషల్ డే ఉన్నప్పుడు వెళ్తే మనకి ఏంటంటే సరిగ్గా చూడడం కుదరదు, ఎందుకంటే భక్తులు ఎక్కువ మంది వస్తారు. ఇలా నార్మల్గా వర్కింగ్ డే ఉన్న రోజు వెళ్ళినామంటే ఇప్పుడు క్రౌడ్ తక్కువ ఉంది కాబట్టి మేము అన్నీ చూడగలిగినాము. సో టైం స్పెండ్ చేయగలిగినాము. ఇలా అన్నింటిని చూసి తర్వాత శ్రీచక్రంకి కూడా ఒకటి పక్కన ఒకటి మొత్తం శ్రీచక్రం ఒకటే ఉంటుంది. అక్కడ మేము వెళ్ళే టైంకి హారతి ఇస్తుండే. సో అది కూడా ముఖ్యమన్నమాట. ఇదంతా తిరిగేసరికి పింకీ వాళ్ళు కోపిక లేక నానా ఆకలేస్తుంది వాటర్ అని చెప్పేసి ఊరికే సతాయించిండ్రు. నేను వాటర్ బాటిల్ క్యారీ చేయలేదన్నమాట, మర్చిపోయాను. సో వాటర్ అని అన్నారు. కానీ ఇక చుట్టుపక్కల అంటే కొంచెం వాటర్ కనిపించలేదు. సో అట్లా కొంచెం బాగా విసిగించేసరికి తను వెళ్ళిపోయారు పిల్లల్ని తీసుకొని కార్ దగ్గరికి. పింకీ నేను ఇద్దరమే ఉన్నాము. సో ఇవన్నీ నేను మెల్లిగా చూసుకొని వీడియో తీసేసుకొని తర్వాత నేను కూడా వెళ్ళిపోయా. ఇక్కడ ఏంటంటే అన్నదాన ప్రసాదం కూడా ఉందన్నమాట, అన్నదానం చేస్తారు. అయితే ఇది పంచలోహ శివలింగం అని చెప్పాను కదా, ఇదే చుట్టూ శివలింగము, అమ్మవారు, ఇంకా సాయిబాబా, ఆకాశగంగా అని రాశారు కదా, పంచభూత లింగాలు అని చెప్పేసి అదే. అది ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నారని నేను సరిగ్గా వీడియో తీయలేదు. ఇక్కడంతా వాటర్ ఉంటాయంట ఇందులో. తర్వాత అన్నదానం కూడా చేశారు. మేము వెళ్ళేసరికి ఇంకా పిల్లలు ఆకలి అంటున్నారు. అక్కడ ఇంకా వెయిట్ చేయాల్సిన టైం పట్టిండే 10 to 15 minutes. వీళ్ళు అప్పటి వరకు కూడా ఆగట్లేరు అస్సలు. సో ఆకలి అంటే మేము ఇంట్లో నుంచి తీసుకెళ్ళాము. సో రైస్, ఇది శ్రీచక్రం అని చెప్పాను కదా, ఇదే శ్రీచక్రం. మీకు ఎలా అనిపించింది ఈ ప్లేస్? ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళిరండి, అన్నిటికన్నీ మంచి జరుగుతాయని అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇదే శ్రీచక్రం. ఇక్కడ కూడా మొత్తం అన్ని శివలింగాలే ఉంటాయి. నేను వెళ్ళే టైంకి హారతి ఇస్తుండే. సో హారతి, అదిగోండి బాపుని ఇక్కడ హారతి ఇస్తున్నారు చూడండి. హారతి తీసుకొని ప్రశాంతంగా ఇంకా బయటకు వచ్చేసాను. తర్వాత అన్నదానం లేట్ అవుతుందని చెప్పి మేము తెచ్చుకున్న లంచ్ అక్కడే తిన్నాము. సో చిక్కుడుకాయ కూర, అన్నం వండుకున్నాము, అక్కడికి వెళ్ళి తినేసాం. ఇలా ఈ మా బంగారు శివలింగం ఉన్నది రమణేశ్వరం విజిట్ అయ్యి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇన్ని శివలింగాలను నేను ఒకటే దగ్గర ఇలా చూస్తాను కూడా నేను అనుకోలేదు. అనుకోకుండా జరిగిన ప్లాన్స్ సక్సెస్ అవుతాయి. సో ప్రతి దగ్గర ఏంది అనేది మొత్తం అన్నీ రాసి ఉంటాయి. ఇక్కడ శివలింగము నిలబడి ఉన్నారు. సో నాకు ఇది కూడా చాలా మంచిగా అనిపించింది. నిజంగా శివుని చూసినామా అన్నట్టు అనిపించింది. మీకు ఎలా అనిపించింది మా ఈ ప్లాన్ చేసింది? ఇది ఒక్కరికి 20 రూపీస్ అండి. ఇది ఓన్లీ వాళ్ళు మనకు దూరం నుంచి మొత్తం ట్రిప్ నడవలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళనంతా తీసుకెళ్ళి చూపిస్తుంది అనమాట. సో ఇలా లంచ్ చేసుకొని అయిపోయింది. మా టూర్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్